నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పొడి దగ్గుతో బాధపడుతున్నారా? ఇవన్నీ క్యాన్సర్ కారకాలేనట. వదిలేయండి, లేదంటే మనసు పాడవుతుంది. పెద్ద పేగులో క్యాన్సర్ నయమవుతుందా? ఇంకా హెల్త్ టిప్. దగ్గు మన ఒంట్లోని అనారోగ్యానికి ఒక థర్మామీటర్ లాంటిది. అయితే అన్ని దగ్గులు ఒకటి కాదు. అది కనిపించే వేళలను బట్టి, అది వచ్చే వయసును బట్టి, దాని తీరును బట్టి సమస్యలు వేరువేరుగా ఉంటాయి. ఇవాళ మనలో చాలా మందికి పొడిదగ్గు అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటోంది. కాలుష్య కారకాలు, దుమ్ము, ధూళి, పొగ వంటి అలర్జీ ప్రేరేపకాల మూలంగా దగ్గు మొదలవుతుంది. ముఖ్యంగా పొడి దగ్గు మనలో చాలా మందిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. విడవకుండా వేధించే పొడి దగ్గుకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గు మన కోసం ప్రకృతి చేసిన ఒక రక్షణ ప్రక్రియ. దగ్గు ఒక వ్యాధి కాదు, అది ఒక లక్షణం మాత్రమే. ఎన్నో రుగ్మతలకు సూచిక. మనం నిత్యం శ్వాస తీసుకుంటూ ఉంటాం. గాలిని మామూలుగా ఊపిరితిత్తుల్లోకి పీల్చుకొని సాఫీగా వదిలేస్తాం. నోరు, ముక్కు నుంచి ఊపిరితిత్తుల మార్గమధ్యంలో, అంటే సరిగ్గా గొంతులో గ్లాటిస్ అనే భాగం ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలిని ఆ గ్లాటిస్ నుంచి తీవ్ర ఒత్తిడితో బలంగా నోటి నుంచి ఒక్కసారిగా బయటకు వదిలేసినప్పుడు అది దగ్గు రూపంలో వస్తుంది. అలా గాలిని తెరలు తెరలుగా బలంగా బయటకు వదలటాన్ని దగ్గు అంటారు. దగ్గుకు అనేక కారణాలు ఉంటాయి. మనకు దగ్గు వచ్చే వేళను బట్టి, తెమలలోని రంగును బట్టి ఈ దగ్గు అనేది అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. సాధారణ పరిభాషలో దగ్గును రెండు రకాలుగా పేర్కొంటారు. దగ్గినప్పుడు తెమడ పడటం, సాధారణ ఉమ్మి కంటే చిక్కగా ఉండే స్రావాలు పడితే దాన్ని తడి దగ్గు అని, అలాంటివేవీ పడకుండా ఉండే దగ్గును పొడి దగ్గు అని అంటుంటారు. మనలో చాలామందికి ఇవాళ పొడి దగ్గు అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. మనకి కామన్గా వచ్చే రెస్పిరేటరీ కంప్లైంట్స్లో ఫస్ట్ మనం మోస్ట్ కామన్గా చూసేది కాఫ్ అంటే దగ్గు. సో ఈ కాఫ్ అనేది నార్మల్గా అందరికీ ఫిజియలాజికల్లా పెథలాజికల్లా, అంటే దగ్గు ఫిజియలాజికల్గా కూడా రావచ్చు. అంటే మనకి ఎప్పుడన్నా ఏమైనా తినేటప్పుడు లేకపోతే మంచిని తాగేటప్పుడు ఇక్కడ మన ఓకల్ కార్డ్ సరిగా క్లోజ్ అవ్వకపోవడం వల్ల పలుమారడం అంటాం కదా, అలా వచ్చే దగ్గు అది ఫిజియలాజికల్ కాఫ్. అలా కాకుండా పెథలాజికల్ కాఫ్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్న కాఫ్. ప్రాబ్లమ్స్ ఉండే కాఫ్ ఏంటి, అది డ్రై కాఫా, వెట్ కాఫా, దాని గురించి తెలుసుకుందాం. నార్మల్గా కాఫ్ అనేది మనకు ఎప్పుడు వస్తుంది అంటే ఓకల్ కార్డ్స్ మన లంగ్స్ని లోపల ఊపిరితిత్తులోకి వెళ్ళే ఓపెనింగ్స్ని అవి గార్డ్ చేస్తూ ఉంటాయి, అంటే అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మనం తినేటప్పుడు కానీ మంచినీళ్ళు తాగేటప్పుడు కానీ మనకి ఓకల్ కార్డ్స్ని ఒకవేళ టచ్ అయినా లేకపోతే ఆ ఫుడ్ అనేది ఓకల్ కార్డ్స్లో ద్వారా వెళ్తున్నప్పుడు మనకి దగ్గు వచ్చి అది ప్రొటెక్టివ్ మెకానిజం లాగా సో ఓకల్ కార్డ్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి, దీనివల్ల దగ్గు వస్తుంది. అది కాకుండా మనకి ట్రేకియా గాలిగొట్టంలో కానీ బ్రాంకై ఈ పిన్ పైప్స్లో తర్వాత బ్రాంకైలో ఉండే సీలియా అనేవి మనకి బ్యాక్టీరియా కానీ బయటకు ఉండే డస్ట్ కానీ పొల్యూషన్ కానీ వీటిని ఎక్స్పోజ్ అయినప్పుడు సో అవి రిఫ్లెక్స్ మెకానిజం కాఫ్ అనేది కాజ్ చేయడం వల్ల ఆ బ్యాక్టీరియాని లేకపోతే ఉండే లోపలికి వచ్చే డస్ట్ పార్టికల్స్ని సెక్రీషన్స్ మ్యూకస్ లాగా ఫామ్ చేసి ఆ మ్యూకస్ ద్వారా బయటకు పంపించేస్తుంటుంది. సాధారణంగా ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి చోట ఉపరితలాన్ని తడిగా ఉంచేందుకు ఉత్పత్తి అయ్యే స్రావాలు బయటికి రావు. అవి రక్తనాళాల నుంచి గుండెకు చేరి అక్కడి నుంచి శరీరంలోకి ఇంకిపోతాయి. అందుకే ఏదైనా కారణాల వల్ల ఈ స్రావాల ఉత్పత్తి పెరిగి అది దగ్గుతో పాటుకు బయటకు వస్తే దాన్ని తడి దగ్గు అంటారు. తడి దగ్గు వస్తుంటే అది శ్వాసనాళాల్లో సమస్య, అంటే ఆస్తమా, సిఓపిడి, బ్రాంకైటిస్ కావచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్, నిమోనియా, టీబీ కావచ్చు. ఇక దగ్గుతున్నప్పుడు స్రావాలు ఏమీ రాకుండా వచ్చేదాన్ని పొడి దగ్గు అంటారు. పొడి దగ్గు రావటానికి సాధారణ జలుబు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలుగని దీర్ఘకాలిక జబ్బుల వరకు చాలా కారణాలే కనిపిస్తూ ఉంటాయి. నిత్యం కాలుష్య కారకాలకు గురవుతున్నప్పుడు, పొగ తాగే అలవాటు ఉన్నప్పుడు, ఎసిడిటీ, అలర్జీలతో బాధపడుతున్నప్పుడు పొడి దగ్గు బాధిస్తూ ఉంటుంది. పొడి దగ్గు ఉన్నప్పుడు గొంతులో ఒకటే అసౌకర్యంగా, గురగురగా ఉంటుంది. దగ్గుతున్న కొద్దీ సమస్య మరింత తీవ్రంగా మారుతూ ఉంటుంది.
దగ్గుని ఎప్పుడు ప్రాబ్లము అంటాము అంటే ఎప్పుడైనా వెట్ కాఫ్గా కన్వర్ట్ అయినప్పుడు, ఆర్ డ్రై కాఫ్ మోర్ దెన్ సమ్ పీరియడ్ ఉన్నప్పుడు. డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు, కఫం లేకుండా వచ్చే దగ్గు. వెట్ కాఫ్ అంటే కఫంతో పాటు వచ్చే దగ్గు. ఈ డ్రై కాఫ్ రావడానికి కారణాలు అనేకం ఉంటాయి. ఈ డ్రై కాఫ్ మనం కామన్గా చూసేవి ఏంటి అంటే రీసెంట్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే ఆస్తమా ఆర్ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఘాటు వాసనలకి, తుమ్ముకి, పొగకి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, అలాగే యాసిడ్ రిఫ్లక్స్ అంటే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల థ్రోట్ ఇరిటేట్ అయ్యి కాఫ్ రావడం వల్ల కానీ, లేకపోతే పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాం. సైనసైటిస్ ఉన్న వాళ్ళకి సెక్రిషన్స్ అన్ని గొంతు ద్వారా ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు అవి దగ్గు ద్వారా బయటకు వచ్చేయడం కానీ, అలానే ఆస్తమాలో కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటాం. అంటే ఆస్తమా ఉన్న వాళ్ళందరికీ దగ్గు, ఆయాసం, పిల్లికూతలు లేకుండా ఓన్లీ పొడి దగ్గులాగా కూడా డ్రై కాఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పొడి దగ్గు మొదలైనప్పుడు కొన్నిసార్లు విడవకుండా వేధిస్తూ ఉంటుంది. 3-4 వారాలైనా తగ్గదు. దగ్గు త్వరగా తగ్గకపోవటానికి మరో కారణమూ ఉంది. సాధారణంగా మనం దగ్గినప్పుడు గొంతులోని స్వరతంత్రులపై విపరీత ప్రభావం పడుతుంది. దీంతో దగ్గు మరింత పెరుగుతూ ఉంటుంది, మళ్లీ మళ్లీ వస్తుంటుంది కూడా. చాలామంది దగ్గు అదే పోతుందిలే అని తోసేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇది మంచిది కాదు. అలాగే చాలామంది అదే పనిగా దగ్గు మందులు, కాఫ్ సిరప్లు వాడుతూ ఉంటారు. నిజానికి వీటితో ఫలితం అంతంతే. 3 వారాలైనా దగ్గు తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించటం మంచిది. ఎక్స్రే, సిటీ స్కాన్, తెమడ పరీక్షల్ని చేయటం వల్ల చాలా వరకు దగ్గుకు కారణాలను తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో రక్త పరీక్ష, షుగర్, ఈసీజీ, 2D ఎకో, పీఎఫ్టీ వంటి పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ పొడి దగ్గు ఎన్ని రోజుల కంటే ఎక్కువ ఉంటే ప్రమాదకరం. పొడి దగ్గు 2 వారాలకు మించి అలాగే కంటిన్యూ అవుతున్నా కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అదే ఈ పొడి దగ్గు 2 వారాల లోపలే వచ్చినా ఎప్పుడైతే దాంతోపాటు కఫం పచ్చగా రావడమో, లేకపోతే కఫంలో బ్లడ్ వచ్చే అవకాశం ఉందో, బ్లడ్ వస్తేనే అప్పుడు అది ప్రమాదకరము. మీరు వెంటనే మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. పొడి దగ్గు ఎంతకీ తగ్గకుండా బాధిస్తున్నప్పుడు నీళ్లను బాగా తాగటం మేలు చేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల కఫం త్వరగా పల్చబడి బయటకు వెళ్ళిపోతుంది. దగ్గు తగ్గటానికి ఎలర్జీలు, పొగ, కాలుష్యం వంటి వాటికి దూరంగా మసులుకోవాలి. చల్లగాలిలోకి వెళ్ళకపోవటం, రోజూ ఆవిరి పట్టుకోవటం మరీ మంచిది. దగ్గు తగ్గటానికి డాక్టర్లు సాధారణంగా యాంటీబయాటిక్స్, యాంటీటీబీ మందులు, శ్వాసనాళాలను వెడల్పు చేసే బ్రాంకో డైలేటర్స్, తెమడను బయటకు తెచ్చే ఎక్స్పెక్టరెంట్స్ వంటి మందుల్ని సూచిస్తారు. వీటి ద్వారా దగ్గు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంది. అయితే మనలో చాలామంది సొంతంగా దగ్గు మందులు వాడుతూ ఉంటారు. డాక్టర్ సలహా లేకుండా దగ్గు మందులు వాడటం ప్రమాదకరం. కొన్ని రకాల మందులు మలబద్ధకాన్ని, మగతను, మత్తును తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని అందరూ ఎప్పుడు పడితే అప్పుడు వాడేయటం అంత మంచిది కాదు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్లు వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సొంతంగా కొనుగోలు చేసి వాడే దగ్గు మందులతో తాత్కాలిక ఉపశమనంగా దగ్గు తగ్గినా వ్యాధి మాత్రం అలాగే లోపల ఉండిపోతుంది. అందుకే దగ్గు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయి చికిత్స తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. దేశవ్యాప్తంగా ఏటా లక్షల సంఖ్యలో ప్రాణాంతక క్యాన్సర్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇందుకు కేవలం పొగాకు వంటివే కాకుండా జీవన విధానం, ఆహారపు అలవాట్లు కూడా కారణమవుతున్నాయని ఉత్తరప్రదేశ్ లఖ్నౌలో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. రోజువారీగా ఉపయోగించే దాదాపు 200 రకాల వస్తువులు క్యాన్సర్ కారకాలేనని తాజా పరిశోధనలో గుర్తించినట్లు వారు తెలిపారు. జంక్ ఫుడ్, ఒకసారి ఉపయోగించిన నూనె, రసాయన పూతతో కూడిన ప్యాకేజీలు ప్రమాదకర వస్తువుల జాబితాలో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నూనెను 100 డిగ్రీల ఉష్ణోగ్రతకు పైగా పలుమార్లు వేడి చేసినప్పుడు క్యాన్సర్ కారక రసాయనాలు విడుదలవుతాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఎండ తగిలేలా ఉంచినప్పుడు విడుదలయ్యే రసాయనాలు నీటిలో కరిగి ప్రమాదకరంగా మారుతాయి. చైనీస్ ఫుడ్ సాసులు, క్యాండీలు, ఎరుపు లేదా నారింజ కృత్రిమ రంగులో కూడిన స్నాక్స్లోనూ హానికారక రసాయనాలు ఉంటాయి. టీ బ్యాగులు, డిస్పోజబుల్ కప్పులపై ఉండే ప్లాస్టిక్ కోటింగ్, మైక్రోవేవ్ ప్లాస్టిక్ కంటైనర్లు వేడికి గురైనప్పుడు విషపూరితాలను విడుదల చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఇక భారత మహిళల్లో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
వీరిలో 50 నుంచి 60% మందికి క్యాన్సర్ల లక్షణాలపై ఎలాంటి అవగాహన లేకపోవడంతో వారికి సకాలంలో సరైన చికిత్స అందటం లేదని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లకు సంబంధించి మహిళలు స్వీయ పరీక్షలు చేసుకోవాలని, ఏవైనా మార్పులు గుర్తిస్తే వైద్యులను సంప్రదించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. జీవనశైలి అలవాట్లపై అవగాహన కల్పించడం క్యాన్సర్ నిర్మూలనలో ఎంతో కీలకం. ప్లాస్టిక్ వాడకం, ప్రాసెస్ చేసిన ఆహారం, వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం వంటివి తగ్గిస్తే క్యాన్సర్ల ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. మన జీవితం చాలా చిన్నది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. ఎవరో ఏదో అనుకుంటారని, నచ్చిన వాళ్లు వదిలేసి వెళ్లారని బాధపడుతూ కూర్చోవటం ఎంతమాత్రం మంచిది కాదు. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ప్రతి విషయాన్ని పట్టించుకుంటే మనసుకి గాయాలవడంతో పాటు ప్రశాంతతను కోల్పోతాం. మనసుకు నచ్చినట్టుగా జీవించాలంటే లెట్ ఇట్ గో విధానాన్ని పాటించడం అన్ని విధాల మేలని చెబుతారు మానసిక వైద్యులు. అసలు ఏమిటి లెట్ ఇట్ గో విధానం? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు నచ్చినట్టు మనం జీవించాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. ముఖ్యంగా మనల్ని వదిలేసి వెళ్లిపోయిన వారి గురించి ఆలోచించకూడదు. నిత్య జీవితంలో నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఇదే. వదిలేసి వెళ్లిన వారిని ప్రాధేయపడి మీ జీవితంలో భాగం చేసుకోకూడదు. మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు వదిలేసి వెళ్లిపోరు. ఒకవేళ వెళ్లిపోయారంటే మనల్ని అర్థం చేసుకోలేదనే కదా అర్థం. అలాంటి వారి కోసం తాపత్రయపడకూడదు. అలాగే జీవితంలో కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. మన ప్రమేయం లేకుండా ఎదురయ్యే పరిస్థితులు, ఇతరుల అభిప్రాయాలను మనం మార్చలేం. అలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రశాంతత కోల్పోతాం. వాటిని అలాగే వదిలేయాలి. ఎలాంటి ఫలితాలు వచ్చినా స్వీకరించాలి. మనం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలే మన చేతుల్లో ఉంటాయి. వాటిపైనే దృష్టి పెట్టాలి. ఎదుటి వాళ్ల మాటలు, చేతలు మనసుకు తీసుకుంటే బాధగా ఉంటుంది. ఆఫీసులో బాస్ కోపడ్డాడని అదే పనిగా బాధపడకూడదు. అతను పని విషయంలోనే కోప్పడి ఉండొచ్చు. తప్పు జరిగితే సరిదిద్దుకుంటే సరిపోతుంది. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఇక మనపై కుటుంబ సభ్యులు కోప్పడ్డప్పుడు, అరిచినప్పుడు మనసుకు తీసుకోకూడదు. క్షణికావేశంలో మాటలు అని ఉంటారు. వాటిని పట్టించుకోకూడదు. అక్కడే వదిలేయాలి. వాళ్ళు కుదుట పడ్డాక శాంతంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. బస్సులోనో రైలులోనో ప్రయాణిస్తుంటాం. తోటి ప్రయాణికులతో మాటలు కలుపుతాం. వారు దిగాల్సిన చోటు రాగానే వెళ్ళిపోతారు. బాధపడతామా? లేదు కదా. జీవితంలో కొన్ని పరిస్థితులు, బంధాలు కూడా అంతే. అనుకోకుండా వస్తాయి, అనుకోకుండానే పోతాయి. వాటి గురించి మదన పడుతూ ఉంటే జీవితాన్ని కొనసాగించలేం. ఆ ఆలోచనల్ని వదిలేసి ముందుకు సాగాలి. ఇతరులు తీసుకున్న నిర్ణయాలు, అభిప్రాయాలను మార్చే ప్రయత్నం చేయకూడదు. ఎదుటి వాళ్లను మార్చాలని చూస్తే మనం మన ప్రశాంతతను, సంతోషాన్ని కోల్పోతాం. అదొక వృధా ప్రయాస. దానికి బదులుగా వారి ఇష్టాయిష్టాలను వారికే వదిలేసి మనం మారేందుకు ప్రయత్నించాలి. మన ఆలోచనలను మార్చుకోవాలి. మనల్ని అర్థం చేసుకునే వారితో భావోద్వేగాలను పంచుకోవాలి. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో, ఎందుకు మారిపోతారో చెప్పలేం. అందుకే ఎవరిపైనా అతిగా ఇష్టాన్ని, ప్రేమను పెంచుకోకూడదు. ఆధారపడకూడదు. ప్రతి బంధానికి హద్దులు పెట్టుకోవాలి. వాటిని దాటి అవమానపడకూడదు. మనసు బాధపడేలా చేసుకోకూడదు. మనపై మనం దృష్టి పెట్టుకోవాలి. మన కోసం సమయం కేటాయించుకోవాలి. మన మనసుకు నచ్చిన పనులు చేస్తూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే జీవితం ఆనందంగా సాగుతుంది. క్యాన్సర్లంటేనే ప్రమాదకరం, ప్రాణాంతకం. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవే కాదు, అత్యంత వేదనాభరితమైనవి కూడా. ఇందుకు కోలోరెక్టల్ క్యాన్సర్ ఒక చక్కటి ఉదాహరణ. పెద్దపేగులో ఆసన మార్గంలో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకున్నప్పుడు వాటిని తొలగించడం, చికిత్స చేయటం అనేది చాలా కష్టసాధ్యమైన వ్యవహారం. అయితే పెద్దపేగులో ఆసన భాగంలో క్యాన్సర్ ఆనవలను తొలిదశలోనే పసిగట్టి చికిత్స మొదలుపెడితే మంచి ఫలితం ఉంటుంది. పెద్దపేగులో క్యాన్సర్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపేగులో క్యాన్సర్ ఎందుకు వస్తోంది? ముఖ్యంగా ఇప్పుడు మనం పాశ్చాత్య జీవనశైలికి మనం అలవాటు పడటం, అలాగనే వాళ్ళు తినే విధంగానే మన ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, లైఫ్ స్టైల్ కూడా అలా మారిపోవటం వల్ల ఇండియాలో కూడా ఈ కాలన్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నది. దీనికి సంబంధించిన స్టడీస్లో ఒక పర్టికులర్ జెనెటిక్ కాజెస్ వల్ల వచ్చే కాలన్ క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడైనా కామన్. 5 to 10% కేసెస్లో జెనెటిక్ కాజెస్ ఆఫ్ కాలన్ క్యాన్సర్ అంటామంటే, అంటే ఒక మ్యుటేషన్ రావడం వల్ల ఫెమిలియల్ ఎడినోమాటోసిస్ పాలిపోసిస్ అనే ఒక కండిషను, అలాగనే ఫెమిలియల్ నాన్ పాలిపోసిస్ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది రెండో కండిషన్, లించ్ సిండ్రోమ్ అంటాం. అలాగే
ప్యూర్జెగ్గర్ సిండ్రోమ్ అంట. ఇలాంటి కొన్ని సిండ్రోమ్స్ వల్ల కోలన్ క్యాన్సర్స్ రావచ్చు. ఏంటంటే కోలన్ అంతా పాలిప్స్ రూపంలో ఒక గ్రేప్స్ లాగా కోలన్ అంతా ఫామ్ అయ్యి వాటిలోండి క్యాన్సర్ వస్తుంది. కండిషన్ని మనం పక్కన పెట్టేస్తే ఏ డైటరీ విధానం ఏదైతే మనం జీవన శైలిలో మన ఆహారపు అలవాట్లు ఉంటాయో అవి ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ స్టడీస్లో మనకు తెలిసింది ఏంటంటే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకున్న, అలాగనే ప్రాసెస్డ్ మీట్ లైక్ బేకన్, హ్యామ్, అలాగనే సాసేజెస్, ఇలాంటి ప్రాసెస్డ్ మీట్ ఏదైతే వెస్ట్రన్ కంట్రీస్లో రెగ్యులర్గా మీట్ తింటారో ఆ విధమైన మీట్ తీసుకున్న, హై ఫ్యాట్, లో కాల్షియం, లో ఫ్రూట్స్, లో వెజిటబుల్స్, అలాగనే ఫైబర్ ఎక్కువగా ఫుడ్లో ఫైబర్ లేని ఆహారపు అలవాట్లు ఏవైతే మనం తింటామో వీటి వల్ల కోలన్ క్యాన్సర్స్ వస్తాయి అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయబడింది. కోలన్ క్యాన్సర్ ముప్పు ఎవరికి ఎక్కువ? ముఖ్యంగా ఈ జెనెటిక్ కాజెస్, ఈ మ్యూటేషన్స్ ఉన్న ఫ్యామిలీస్లో ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజెస్ అని ఒక స్పెసిఫిక్ కండిషన్ ఉందంటే అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిజీజ్ అంటాం. అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ డిజీజ్ ఆర్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఆఫ్ ది కోలన్. ఈ వేళలో పర్టికులర్గా ఈ కోలన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగనే ఇందాక డైటరీ ఫ్యాక్టర్స్ ఏవైతే నేను చెప్పానో ఆ డైటరీ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అలాంటి ఆహారపు అలవాట్లు ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ అవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫెమిలియల్ కాజెస్, మెడికల్ కాజెస్ లైక్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజెస్ అండ్ ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఈ 3 ఫ్యాక్టర్స్ ఏమున్నా కానీ ఏజ్ కూడా పెరిగే అవకాశం, ఏజ్తో పాటు ఆ క్యాన్సర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కోలన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? కోలన్ క్యాన్సర్ లక్షణాలు ముఖ్యంగా స్టూల్స్లో బ్లడ్ పడటం, అంటే జీరలాగా ఉండొచ్చు, బ్లడ్ డైరెక్ట్గా పడవచ్చు కోలన్ క్యాన్సర్. అలాగనే అబ్స్ట్రక్షన్, కోలన్ క్యాన్సర్ వల్ల పేగు బ్లాక్ అవ్వటం వల్ల ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ వచ్చి క్యాన్సర్ బయటపడవచ్చు. అలాగనే కోలన్ క్యాన్సరు ట్యూమర్ పెర్ఫరేట్ అయిపోతే పేగు కన్నం పడి ఎమర్జెన్సీలో ఆ కోలన్ క్యాన్సర్ వల్ల ఎమర్జెన్సీ జరిగిందని తెలుసుకునే పరిస్థితి. సో అబ్స్ట్రక్షను, బ్లీడింగు, తర్వాత పర్ఫరేషన్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత తెలుసుకోకుండానే రక్తం స్లోగా పోవటం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్, పెద్ద పేగు క్యాన్సర్ పేషెంట్స్ ఎనీమియాతో డాక్టర్ దగ్గరికి వస్తారు. సో ఎప్పుడైతే ఎనీమియా ఉంటుందో రెగ్యులర్గా ఐరన్ ప్రొఫైల్లో వాటిలో ఏ కారణమో తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అనేది చేస్తాం. ఎందుకంటే చాలా కామన్గా ఈ స్టూల్ బ్లడ్ టెస్ట్లో కూడా మనకి ఈ కోలన్ క్యాన్సర్ ఉందని తెలుస్తుంది అనమాట. పెద్ద పేగులో క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటాం. అంటే స్టూల్ టెస్ట్ చేసి స్టూల్ శాంపిల్ మీద బ్లడ్ దాంట్లో ఏదైనా ఉందా, ట్యూమర్ నుండి వచ్చిన బ్లడ్ ఏదైనా ఉందా అనేది తెలుసుకునే టెస్ట్ని ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటాం. అలాగనే ఆ విధానంలో ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్ట్ అని, ఫిట్ టెస్ట్ అని ఇంకొకటి వచ్చింది. అలాగే స్టూల్ డిఎన్ఏ టెస్ట్ అని వచ్చింది. అంటే క్యాన్సర్ సంబంధించిన జీన్ మ్యూటేషన్ ఉన్న సెల్స్ ఏవైతే వాటిలో మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి క్యాన్సర్ ఉండొచ్చు అనేది నిర్ధారణ చేసే అవకాశం ఉంది. అలాగే ఈరోజు కొలనోస్కోపీ చేయకుండా వర్చువల్ కొలనోగ్రఫీ అంటాం. అంటే సిటీ స్కాన్ చేసి ఒక రకమైన టెక్నిక్తో కొలనోస్కోపీ చేసినంత ఎఫెక్టివ్గా సిటీ స్కాన్ ద్వారా కూడా సిటీ కొలనోగ్రఫీ అనే టెస్ట్ కూడా మనము ఈరోజు చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. కోలన్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? ఏ భాగంలో ఈ క్యాన్సర్ వచ్చింది, తర్వాత ఏ స్టేజ్లో ఉంది, దీని తత్వం ఏంటో తెలుసుకుని ఆ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సర్జికల్గా క్యూర్ అయ్యే ప్రతి పేషెంట్కి సర్జరీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ అవకాశం ఉన్నా ఏ స్టేజ్లోనైనా సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఎందుకంటే ట్యూమర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న ట్యూమర్ వల్ల అబ్స్ట్రక్షన్ రావచ్చు, బ్లీడింగ్ రావచ్చు, పెర్ఫరేట్ అవ్వచ్చు. కాబట్టి కుదిరినంత వరకు ఆ ట్యూమర్ని రిసెక్ట్ చేసి కంటిన్యూటీ సెట్ చేయడానికి ట్రై చేస్తాము. దీన్ని సర్జికల్ ఆంకాలజీలో కోలెక్టమీ అంటామన్నమాట. మనం కోలన్ రిమూవ్ చేసే లెంగ్త్ని బట్టి రకరకాల పేర్లతో ఉంటుంది. అలాగనే ఈ సర్జరీ అన్నది ఓపెన్ సర్జరీ చేయొచ్చు, ల్యాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, రోబోటిక్ సర్జరీ కూడా చేయొచ్చు. ఈరోజు టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల చిన్న ఇన్సిషన్తో, తక్కువ కష్టంతో, తక్కువ పెయిన్తో, తక్కువ బ్లీడింగ్తో, తక్కువగా కాస్మెటిక్ ప్రాబ్లం కూడా ఎక్కువగా లేకుండా తక్కువ స్కార్తో ఈరోజు మనం ఆంకలాజికల్గా సేఫ్ ట్రీట్మెంట్ మనం రోబోటిక్ సర్జరీ ద్వారా జరిపే అవకాశాలు ఉన్నాయి. అలాగనే కీమోథెరపీ ఇది నెక్స్ట్ ట్రీట్మెంట్ అనమాట. కీమోథెరపీ అన్నది ట్యాబ్లెట్ రూపంలో కానీ
ఇంజెక్షన్ రూపంలో కానీ ఆ స్టేజ్ 3 స్టేజ్ 2 హై రిస్క్ పేషెంట్స్కి స్టేజ్ 4 పేషెంట్స్కి కూడా అడ్జువెంట్ కీమోథెరపీ అని స్టేజ్ 4లో ప్యాలియేటివ్ కీమోథెరపీ అని ఇస్తాం. అలాగనే రేడియోథెరపీ అనేది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అయినా కానీ రేడియోథెరపీ ఈజ్ నాట్ కామన్లీ యూజ్డ్ ట్రీట్మెంట్ మోడాలిటీ అనమాట. కోలన్ క్యాన్సర్లో పెద్దగా రేడియోథెరపీ వాడటం జరగదు. ఓన్లీ రెక్టల్ క్యాన్సర్లో మాత్రమే రేడియోథెరపీ అనేది ఎక్కువగా వాడతాం. తర్వాత టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఆ జబ్బు తాలూకా బయాప్సీలో ఉన్న తత్వాన్ని బట్టి టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు అనేవి మనం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నా, ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజెస్ ఉన్నా, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కంటిన్యూ అయినా కూడా మళ్ళీ ఇంకొక క్యాన్సర్ అదే పెద్ద పేగులో వేరే భాగంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కొలనోస్కోపీ అనేది రెగ్యులర్గా మనం ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఫాలోఅప్ కోసం చేస్తాం. పెద్ద పేగు క్యాన్సర్ను నివారించుకోవటం ఎలా? మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి యావరేజ్ రిస్క్లో ఉన్నామా, హయ్యర్ రిస్క్లో ఉన్నామా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా, మన ఫ్యామిలీలో ఇలాంటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న కండిషన్స్లో ఎవరైనా ఉన్నారా, అలాగనే మనకి ఏదైనా ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ ఏమైనా ఉందా అనేవాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గైడ్ చేసిన విధంగా మనం స్క్రీనింగ్ టెస్టులు చేయించుకొని ఆ క్యాన్సర్ మనకి వచ్చే ముందు వచ్చిన వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషను, మనం తీసుకున్న డైట్లోని మోడిఫికేషను, ఎలా అంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవటం, ఫ్రూట్స్, వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవటం, రెడ్ మీట్ ఎక్కువగా తినే అలవాటు ఉన్నవాళ్ళు రెడ్ మీట్ నుండి లీన్ మీట్కి మారిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ డైటరీ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కాబట్టి అది తగ్గించుకోవాలి. రెండోది ఒబిసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రకరకాల విధానాలు వాడి వాళ్ళు బరువు ఖచ్చితంగా స్టాండర్డ్గా రికమెండెడ్ వెయిట్లో ఉన్నట్టు యాక్టివ్ లైఫ్ స్టైల్, అంటే సెడెంటరీ లైఫ్ కాకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండే విధంగా వాళ్ళు మారితే మనం క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు, తొలి దశలో గుర్తించవచ్చు. మల విసర్జన తీరుతెన్నుల్లో మార్పులు కనిపిస్తున్నప్పుడు, మలంలో తరచూ రక్తం పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే క్యాన్సర్ను నిర్ధారించే కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఇక పెద్ద పేగులో క్యాన్సర్ నివారణకు చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలములో పిల్లల చర్మం పొడిబారకుండా ఉండేందుకు స్నానం చేయించే నీటిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనెను కలపండి. పిల్లల చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.